అండ్ ఎస్పెషల్లీ మీరు ఫ్యామిలీ మ్యాన్ అండి. అవునండి. కుటుంబంలో ఎవరెవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, చేయడం కూడా అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ చేస్తూ బాధ్యత మీ పైకి తీసుకుంటారు. అలాంటి మీకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఈ ఎమోషన్స్ ఓకే. సో రామ్ చరణ్ గారిని ఎలా కనెక్ట్ చేశారు అండ్ మీ ఐడియా అడిగారండి, చాలా కరెక్ట్ మాట అడిగారండి. నేను చెప్తానండి, ఇది గ్యారంటీ చెప్పాలి. ఇప్పుడు నా గురించి మీరు ఎంత చెప్పారో నేను ఒక్క విషయం చెప్తానండి. ప్రతి ఆర్టిస్ట్లోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయండి, అలానే చరణ్ బాబులోనూ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. కానీ వాళ్ళల్లో ఇప్పుడు మీరు మాట్లాడిన కొన్ని రియల్ వాళ్ళలో నాటుకుపోయి ఉన్నాయండి. ఎలా అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఉపాసన గారు ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అసలు వదిలిపెట్టారు, కాళ్ళు పట్టుకుని అలా కూర్చొని ఉంటారు. మొత్తం ఎటు వెళ్ళినా పిల్లల్ని తీసుకుని వస్తారు. తను కూడా ఏదైనా షూటింగ్కి ఎవరైనా రావాలంటే సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం అంటే అసలు ఉండాల్సిన ఈ సినిమాలో ఉన్న యాంబియన్స్ అంతా ముందు వాళ్ళ ఇంట్లోదేనండి. అదే తీసుకొచ్చి కనెక్ట్ చేసామండి. సో అది లేకపోతే బాడీలో అది లేకపోతే చిన్న ఫోర్స్ అండ్ ఆర్టిఫిషియాలిటీ కనిపిస్తుంది. మీరు తందానే సాంగ్ చూడండి, ఫ్యామిలీ సాంగ్, అసలు తను మోస్తున్నట్టుంటుంది మొత్తం. కారణం ఏంటంటే బేసిక్గా ఇంట్లో కూడా తను అలానే ఉంటాడు కాబట్టి. అండ్ దానయ్య గారు వారి టార్గెట్ ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. సో వారి సపోర్ట్ ఎలా ఉంది? ఒకటేనండి, జ్యూస్ నాదైనా గ్లాస్ అయింది. ప్రొడ్యూసర్ ఎప్పుడైనా సరేనండి. మాకు ఇప్పుడు గ్లాస్ అంటే టీ కప్పు, ఈ గ్లాసే గుర్తొస్తుంది మరి. సో ఈ సినిమాకి ఎంత న్యాయం చేయాలో దానికి ప్లస్ చేశారండి ఆయన. ఓకే, చాలా చిన్న మాట, ఇంకా పెద్దవి మాట్లాడాలి. బట్ న్యాయం దీనికి ఈ సినిమాకి ఏం కావాలో దానికి ఆయన ప్లస్ చేశారు. అందువల్ల ఈరోజు మనం ఇంత గ్రాండ్గా చేయగలిగాం సినిమాని. స్పెషల్గా చిరుత దగ్గర నుంచి ఇప్పటి వరకు వినయ విధేయ రామ వారి యాక్టింగ్ జర్నీ ఎలా ఉంది? వారి యాక్టింగ్ లెవెల్స్లో ఇంప్రూవ్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేసిన యాంగిల్లో? రేపు మీరు సినిమా చూసి మీరే చెప్పారండి, నేను చెప్పడం కాదు. ఎప్పుడు అది డెఫినెట్లీ అండి. మీరు ఇందాక ఒక మాట, మీరు స్టార్టింగ్లో ఒక మాట అడిగారు, ఇక్కడ కూడా సింహ కనపడింది మీరు అన్నారు. అంటే ఆయన అక్కడి నుంచి అక్కడికి ఎదిగారు అనుకోండి, అంతే. ఇది నిజం, మీరు చూస్తారు రేపు. ఓకే, ఇంత మించి చిరుత